హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ అమ్మార్ క్రియేషన్స్ విత్ మీ మౌనిక రాజేష్. చాలా రోజుల నుంచి నేనైతే కనిపించట్లేదు, వినిపించట్లేదు కదా. నాకైతే కోల్డ్ అయిందండి. సో అందుకే నేనైతే వాయిస్ చేంజ్ అయిపోయి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. అండ్ ఈ గ్యాప్లో అయితే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఇవన్నీ అయిపోయినాయి కదా. నేనైతే చాలా ఫీల్ అయ్యానండి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినందుకు. సో బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ కూడా. అండ్ ఈ వీడియోలో అయితే మీకు నేను చూపించబోతున్నాను లంబసింగ్లో మా లాస్ట్ డే ఏమేమి చూసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అండ్ ఎలా ఎంజాయ్ చేసాము అనేది అయితే మీకైతే నేను చూపించాలనుకుంటున్నాను. లాస్ట్ డే మేమైతే లేచి లేవగానే మంచులో ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? ఎక్కడికి కాదండి, స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వెళ్తున్నాము. వాళ్ళు చెప్పారు కదా మీకైతే స్ట్రాబెర్రీస్ దొరకవు, తొందరగా రాకపోతే అని చెప్పేసి మేమైతే ఆ స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వెళ్తున్నాను. బట్ ఆ ఫాగ్ చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. మామూలుగా లేదు, చలి కూడా అసలు చంపేసింది. ఇంత కష్టపడి వెళ్తే స్ట్రాబెర్రీస్ అయితే ఇంకా తెంచలేదు అని చెప్పేసి అన్నారు అని నేను నా లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా. ఏంటి అమ్మాయి ఎంతసేపు స్ట్రాబెర్రీస్ అంటది, చెరుకు అంటది, ఫుడ్ అంటది ఏంటి అనుకోబాకండి. ఎందుకంటే నేను బేసిక్గా కొంచెం ఫుడ్డీ అనమాట. బట్ అలా అని ఏ చెత్త పడితే ఆ చెత్త తిననండి. చాలా అంటే చాలా హెల్త్ కాన్షియస్గా తింటాను. ఇక్కడ చూసారా ఈ పిల్లలైతే ఎంత పొద్దున్నే వాటర్ పట్టుకుంటున్నారు. అదే మా పేరెంట్స్ అయితే ఆ టైంకి మమ్మల్ని అసలు లేపేవాళ్ళు కాదండి. మోస్ట్లీ ఈ వీడియో చూసేవాళ్ళు అందరూ అంతే కాదా, నాకు తెలిసినంత వరకు అయితే. మనకైతే అన్ని ఫెసిలిటీస్ ఉండటం వల్ల, అన్ని టైంకి జరిగిపోవడం వల్ల మనకేం తెలియట్లేదు. ఆ పిల్లలైతే అంత పొద్దున్నే లేసి వాటర్ పట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళైతే చేసుకుంటున్నారు. చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను వాళ్ళని చూసి. మనం దూరం నుంచి చూసి అనుకుంటాం కదా, అయ్యయ్యో చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి, వీళ్ళు ఎట్లా ఉంటారు, వీళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఉండవు, ఎట్లా ఉంటుంది వీళ్ళ లివింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ అని చెప్పేసి. అట్లయితే ఏం లేదండి, చాలా హ్యాపీగా వీళ్ళైతే మంచిగా వాళ్ళకి ఉన్న దాంట్లోనే తింటూ, వాళ్ళకి ఉన్న దాంట్లోనే పండించుకుంటూ హ్యాపీగా అయితే లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారంట. మేమైతే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే వెళ్ళాము. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ హౌసెస్ లోపల చాలా నీట్గా పెట్టుకున్నారండి. ఆర్గనైజ్ చేసుకోవడం అయితే చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు వాళ్ళకున్న దాంట్లోనే. నేనైతే అవి లోపల చూపించలేదు. అండ్ మీరు ఎవరైనా వెళ్తే కనుక మోస్ట్లీ ఒక వెన్స్డే వెన్స్డే నైట్ అట్లా వెళ్ళేసి థర్స్డేకి రీచ్ అయ్యేటట్టయితే చూసుకోండి. ఎందుకంటే థర్స్డే అయితే అక్కడ ట్రైబల్ మార్కెట్ అయితే జరుగుతుందంట. ట్రైబల్ మార్కెట్లో స్పైసెస్ అన్నీ దొరుకుతాయంట, చాలా బాగుంటుందంట. సో ట్రై చేయండి. మాకైతే కుదరలేదు, మేము సండే సాటర్డే వెళ్ళాము కాబట్టి. సో మాకైతే కుదరలేదు. మీరు ఎవరైనా వెళ్తే కనుక అలా ఆర్గనైజ్ చేసుకొని వెళ్ళండి. అండ్ వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీ పీపుల్ అండి. బట్ వీళ్ళకి మన లాంగ్వేజ్ అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం చేసుకోవడానికి అండ్ తిరిగి వాళ్ళు మనతో మాట్లాడడానికి, కమ్యూనికేట్ అవ్వడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రావట్లేదు వాళ్ళకి. మేబీ వాళ్ళకి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది కదా ట్రైబల్స్కి, ఒక్కొక్క జాతి వాళ్ళకి ఒక్కొక్కలాగా అని చెప్పేసి. సో దానివల్ల ఏమో అనుకున్నాను నేనైతే. ఇక్కడైతే నాకు చెరుకైతే కనిపించింది. నేను చెప్పాను కదా నేను ఫుడ్డీ అని చెప్పి. ఎక్కడ ఫుడ్ కనిపిస్తే అక్కడైతే ఆగిపోతాను, అది కూడా హెల్తీ ఫుడ్ అయితే అని చెప్పేసి. చెరుకు కొనుక్కోవడానికైతే ఆ తాతగారి దగ్గరికి వెళ్ళాం, బాగానే ఉంది. కానీ ఆ తాతగారికి తెలుగు సరిగా అర్థం కావట్లేదు. అండ్ మేము ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నాము. మోర్ ఓవర్ ఏంటంటే చెరుకు ఏది పండింది, ఏది పండలేదు అనేది మాకు తెలియదు. సో అదొక ప్రాబ్లం వచ్చేసింది. ఫైనల్లీ ఆయనే మంచిది చూసి కోసిచ్చారండి. చెరుకు టేస్ట్ మాత్రం అవసరం ఉందండి. నెక్స్ట్ తిమ్సా డాన్స్ అయితే మేము చూసాము, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.